హలో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన 7 ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం రండి. మొదట వచ్చేసి 1వ పాయింట్ వచ్చేసి శుభ్రత చాలా ముఖ్యము. పూజకు ముందు స్నానం చేసి శరీరం, మనస్సు శుభ్రంగా ఉంచాలి. పూజా స్థలం శుభ్రంగా ఉండాలి. మనం పూజ చేసే ముందు మంచిగా తలస్నానం చేయాలి. మనస్సు కూడా శుభ్రంగా ఉండాలి. ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి. అలాగే పూజా స్థలం కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు 2వ పాయింట్ ఏంటో చూద్దాము రండి. 2వ పాయింట్ వచ్చేసి పూజా సమయం నియమించుకోవాలి. మనం పూజ చేసే సమయాన్ని కూడా నియమించుకోవాలి. ప్రతిరోజు ఒకే సమయానికి పూజ చేస్తే ఆ దేవతాతత్వం మన ఇంటిలో స్థిరంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు ఒకే సమయమున పూజ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి 2వ పాయింట్. ఇప్పుడు మనము 3వ పాయింట్ చూద్దాము రండి. 3వ పాయింట్ ఏమిటంటే శుద్ధమైన వస్త్రాలు ధరించాలి. శుభ్రమైన దుస్తులు మనము ధరించాలి. ఎల్లప్పుడూ పవిత్రమైన, శుభ్రమైన దుస్తులు ధరించడం మంచిది. ఎరుపు లేదా తెలుపు రంగులు సాధారణంగా పూజలకు శుభప్రదం. కాబట్టి ఫ్రెండ్స్, మనము ఈ రంగులకు ప్రాధాన్యత ఇస్తాము. పూజ చేసేటప్పుడు ఎరుపు లేదా తెలుపు రంగులు ధరించడం మంచిది. ఇది వచ్చేసి 3వ పాయింట్. ఇప్పుడు మనం 4వ పాయింట్ ఏదో చూద్దాము రండి. పూజ సామాగ్రి సిద్ధంగా ఉంచాలి. ఫ్రెండ్స్, మనము పూజ సామాగ్రిని అంతా ముందుగానే మనము అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. అవేంటంటే పూలు, దీపం, ధూపం, నైవేద్యం మొదలైనవన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మధ్యలో తడబాటు ఉండకూడదు. కాబట్టి మనం అన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 4వ పాయింట్. ఇప్పుడు మనం 5వ పాయింట్ ఏంటో చూద్దాం. 5వ పాయింట్ వచ్చేసి మనస్సు శాంతిగా ఉండాలి. మన మనస్సు పూజ చేసేటప్పుడు చాలా శాంతంగా ఉండాలి. పూజలో హడావిడిగా కాకుండా శాంతంగా, పూర్తి భక్తితో పాల్గొనాలి. అప్పుడే మనకు ఫలితము లభిస్తుంది. ఇది వచ్చేసి 5వ పాయింట్. ఇప్పుడు మనం 6వ పాయింట్ ఏంటో చూద్దాము రండి. 6వ పాయింట్ వచ్చేసి మంత్రాలు సరైన ఉచ్చారణలో చెప్పాలి. పఠనాలు తెలియకపోతే భావంతో చెప్పినా సరిపోతుంది. కానీ అపహాస్యంగా కాకూడదు. మంత్రాలు మనకు ఏవైనా వస్తే అవి సరైన పద్ధతిలో ఉచ్చారణ చేయాలి. ఇంకా మంత్రాలు రాకపోతే వాటి యొక్క భావంతో కూడా మనము చెప్పవచ్చు.
పూజ అనేది మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఇవి పాటిస్తే పూజా ఫలితాలు త్వరగా పొందవచ్చు. మీరు ఎలాగ పూజ చేస్తారో, పూజా విధానం ఇంకా ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇవి పాటిస్తే పూజా ఫలితాలు త్వరగా పొందవచ్చు. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపించితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను మా ఇంట్లో కూడా పూజ చేస్తున్నాను. పూజ గది శుభ్రం చేస్తున్నాను. దేవుని పటాలను తుడిచి బొట్లు పెట్టుతున్నాను. ఎందుకంటే మా ఊరిలో ఈరోజు నాగుల చవితి పండగ. నేను మా అమ్మమ్మ ఈరోజు ఒక పొద్దు ఉన్నాము. అంటే ఈరోజు నుంచి రేపు మార్నింగ్ వరకు ఏమి తినకూడదు. చూడండి, ఇలాగ నేను పూజ చేసుకున్నాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. ధన్యవాదాలు.